ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన ఏదైతే పార్టీలు ఆ బ్యాలెట్ బాక్స్లను ఈవీఎంలను బద్దలు కొట్టే రికార్డులు అక్కడ కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీల ఆధిక్యతను బద్దలు కొడుతూ ఉంటే రికార్డ్స్లో వ్యూయర్షిప్లో ఆర్టీవీ రికార్డులను బద్దలు కొడుతుంది. అమెరికా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఆర్టీవీకి ఫోన్లు వస్తున్నాయి. మీరు ఏదైతే చెప్పారో అదే నిజమవుతుందని ఎన్నికలకు ముందు ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ఎగ్జిట్ పోల్లో సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్లో సంస్థలు వెల్లడించిన విషయం ఆర్టీవీ ముందే చెప్పిన స్టడీ రిపోర్టుకు చాలా దగ్గరగా ఉంది. నిన్న రవిప్రకాష్ కొన్ని సవరించిన అంచనాలతో మళ్ళీ చెప్పారు. రవిప్రకాష్ ఏదైతే నెంబర్ చెప్పారో అదే నెంబర్ ఇక్కడ ఈరోజు ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఆర్టీవీకి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రవాసాంధ్ర నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరు చెప్పిందే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని. ఆంధ్రప్రదేశ్లో పసుపు దళం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పసుపు తోరణం కనిపిస్తోంది. సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఉత్సాహాన్ని కట్టలు తెంచే ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇన్నాళ్ళు పడ్డ ఆంక్షలు మాకు చాలు అంటూ, ఈ 5 ఏళ్ళు మేము అనుభవించిన ఆంక్షలు చాలు అంటూ వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి ఎటువంటి ఆంక్షలైనా ఉండనివ్వండి, మా సంతోషాన్ని ఎవరు ఆపలేరు అంటూ వాళ్ళు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు కొన్ని ఎప్పుడూ టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఆధిక్య దిశగా వెళుతూ ఉండటం ఈ ఫలితాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూడాలి. బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాంధ్రలో ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క స్థానాన్ని కూడా ఇవ్వని విజయనగరంలో ఇప్పుడు వైసీపీ ఒక్క స్థానంలో కూడా లేదు. నాట్ ఓన్లీ విజయనగరం, మొత్తం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎక్కడా కూడా వైసీపీ ముందంజలో లేని పరిస్థితి కనిపిస్తోంది. అటు రాయలసీమలో కూడా టీడీపీ భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీ ఎక్కడ వైసీపీ ఎక్కడ బోనీ చేయడం లేదు. ఎస్, బ్రేకింగ్ న్యూస్. వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వంశీ మోహన్ ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు. మనం బ్రేకింగ్ న్యూస్, రాయలసీమలో 52 స్థానాల్లో 34 స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది. ఆర్టీవీ ఏదైతే అంచనాలను చెప్పిందో, స్టడీ చెప్పిందో అదే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల నుంచి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. చాలా కసిగా కూటమి కార్యకర్తలు పనిచేశారు. చాలా కసిగా ఓటర్లు కూటమికి అధికారాన్ని కట్టబెట్టడానికి ఈ ఎన్నికల్లో ఓటును వేశారు. అదే నిజమవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యతను చెబుతున్నాను, ఒక్కసారి మీరు స్పష్టంగా వినండి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 10,114 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్తూ ఉన్నారు. బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయన పద్మనాభరెడ్డిగా బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుందేమోనని టీడీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుందేమోనని ఇప్పుడే టీడీపీ నేతలు మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఆర్టీవీకి బహుశా ఆయన పేరు మార్పుకు సిద్ధంగా ఉంటారేమో అని మాకు వస్తున్న మెసేజెస్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన పేరు మార్చుకోవాలి అంటూ ఒక ఆహ్వాన పత్రికను కూడా పిఠాపురం జనాలు సర్క్యులేట్ చేశారు. ఆహ్వాన పత్రికను పంపించారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏం చెప్తారో కూడా మనం చూడాలి. బహుశా ఆయన ఏ విధంగా పేరు మార్చుకుంటారో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. చాలా స్పష్టమైన మెజార్టీ దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి శపథం కూడా చేశారు. ఆయనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, అసెంబ్లీలో కూర్చోవడం కాదు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ప్రజలు రెడ్ కార్పెట్ తో అసెంబ్లీలోకి పంపిస్తూ ఉన్న సందర్భం అక్కడ కనిపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు చరిత్ర సృష్టించబోతున్నారు.